మనం ఏంటంటే ఇప్పుడు ఆవు ఉంటే ఆవు గోమాత అంటే ఆవు లక్ష్మితో సమానము. మనం ఏంటంటే ఆవుని మనం చాలామంది ఆవులకి బొట్టులు పెట్టడము, ఎక్కడ పడితే అక్కడ బొట్టులు పెట్టేయడము, ఇంకా ఎలా పడితే అలా దండం పెట్టడము చేస్తుంటారు. అలాగే ఆవుకి ఎక్కడ పడితే అక్కడ బొట్టులు పెట్టకూడదు. ఎందుకంటే వాటికి చిరాకు అనేది ఉంటుంది. మనకి ఎలాగా ఎక్కడ పడితే అక్కడ మనం బొట్లు పెట్టుకుని మనకెలా చిరాకు ఉంటుందో వాటికి అలాగే చిరాకుగా ఉంటుంది. మనం అంటే మనుషులం కాబట్టి మనకి ఆ దేవుడు మనకి మనుషులుగా పుట్టించడం, మనకి సెన్స్ అవన్నీ ఉన్నాయి. అది ఒక అద్భుతమైన మనకి వరం అన్నమాట. అలాంటిది మనము ఆవులకి అవి చెప్పలేవు. కాబట్టి మనం ఏంటంటే బొట్టు ఒక దగ్గర నుదుటి దగ్గర మాత్రమే చిన్న బొట్టు పెట్టడం, దండం కూడా ఎక్కడ పడితే అక్కడ ముట్టుకోకుండా ఒక దగ్గర ఇలా పెట్టి దండం పెట్టుకుంటే సరిపోద్ది. ఆవులు కూడా హ్యాపీగా ఉండాలి. ఇంకా నెక్స్ట్ ఏంటంటే వాటికి ఫుడ్ మాత్రము పాడైపోయినవి ఏవి పడితే అవి పెట్టకూడదు. పెడితే వీలైతే మంచి ఫుడ్ పెట్టడము, లేకపోతే మానివేయడం చేయాలి. ఆవులే కదా తినేస్తాయని అలా పాడైపోయిన ఫుడ్ మాత్రం అసలు పెట్టకూడదు. ఇంకా నెక్స్ట్ ఏంటంటే ఇప్పుడు పెట్ యానిమల్స్ చాలా మంది పెంచుతుంటారు కదా. అలాగా మనము చేతనైతే మనకి ఏదో 1 వీక్‌లో 1 డే అయినా ఒకసారైనా మనము ఏదో వాటికి ఫుడ్ పట్టుకొని వెళ్ళి పెడితే మనకి కూడా చాలా మంచిది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము పూజ చేస్తుంటారు కదా. పూజ చేసుకుంటే మంచిదే, కాదనట్లేదు. పూజలు చేసుకోవడం దేవుని పెట్టుకోవడం మంచిదే. కాకపోతే మనం ఏంటంటే ఎవరికైనా ఒక మంచి చేయడము, ఒక మనకి చేతనైనంత వరకు మనీ రూపంగా అయినా, తర్వాత మనము ఇంకా వేరే విధంగా అయినా హెల్ప్ చేయొచ్చు కానీ మనకి పుణ్యం అనేది ఎలాగైనా వస్తుంది. అంతేగాని ఒకళ్ళతోని మనము చెడ్డగా మాట్లాడడము, చెడ్డ పనులు చేయడము చేయకుండా మనము ఒకళ్ళకి వీలైనంత వరకు హెల్ప్ చేయడము, మనీ రూపమైన, మాట సాయం అన్నా, మనిషి హెల్ప్ అయినా ఏదైనా అలాగా హెల్ప్ చేసినా మనకి మంచిదే. మన పిల్లలకి మనకి మంచిది, పుణ్యం వస్తుంది. చేసుకోవచ్చు అలాగా. తర్వాత ఎవరిని ఏమి అనడం అలాంటివి చేయకూడదు. అలాగా పూజ మనము చేయకపోయినా ఇవి చేస్తే మనకి మంచిదే. దీపాలు పెట్టేసి దండాలు పెట్టే కన్నా ఇలాగ మనం పూజ చేయకపోయినా మనం ఇలాగ ఒకళ్ళకి మంచి చేయడము, హెల్ప్ చేయడం చేస్తే మనకి మన పిల్లలకు కూడా మంచి జరుగుద్ది. ఇంకా నెక్స్ట్ ఏంటంటే మనము ఏ పని చేసినా మనము కరెక్ట్గా చేసుకోవడము, తప్పులు చేయకుండా చేస్తే మనకి మన ఇంటికి మంచిదన్నమాట. ఓకే, థ్యాంక్ యూ.